రేపు ఆషాఢ ఆదివారము ఎంతో అద్భుతమైనటువంటి రోజు. ఎంతో శక్తివంతమైనటువంటి రోజు. రేపు మీరు గుర్తుపెట్టుకొని ఇంట్లో ఈ ఆకును కాలిస్తే చాలు. మీ ఇంటి పరంగా ఉన్నటువంటి చెడు అంతా కూడా కాలిపోయి, ఆ ఆకును కాల్చటం వల్ల ఆ రూపంలో చెడు అంతా కూడా తొలగిపోయి, చెడు అంతా కూడా కాలిపోయి, మీ ఇంట్లోకి డబ్బు అనేది వస్తూనే ఉంటుందనమాట. అంత శక్తివంతంగా ఈ పరిహారం అనేది మీకు సహాయపడుతుంది. మీకు ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చనమాట. ఎందుకంటే మన ఇంట్లో మనకి కంటికి కనిపించని కారాత్మక శక్తులు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. దైవశక్తి ఎలాగైతే ఉంటుందో అలాగే దుష్ట శక్తులు కూడా ఉంటాయండి. అలాంటి దుష్ట శక్తులు ఏంటంటే మన ఇంటి లోపలికి ప్రవేశించినప్పుడు అది ఒక్కొక్కసారి మనం ఏంటంటే అన్ని సమయాలు మనవి కాదు అని చెప్పేసి పెద్దవారు అంటూ ఉంటారనమాట. అలాగ వేళ కాని వేళల్లో పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు ఇంట్లోకి వస్తూ ఉంటారు. అలాగ కాళ్ళు కడుక్కోవటం ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాము. ఒక్కొక్కసారి కొంతమంది మనుషులు వస్తూ ఉంటారు. మనుషులు వచ్చినప్పుడు కూడా వాళ్ళ కాళ్ళ వెంట కూడా చెడు వస్తుంది. కొంతమంది చెడ్డ మనుషులు కూడా వస్తూ ఉంటారనమాట. ఎందుకంటే మన బాగు కోరుకునే వాళ్ళందరూ ఉండరు కదా! అలాగ ఏంటంటే మనం ఈ మాత్రం బతుకుతున్నా కూడా చూడలేక కళ్ళల్లో నిప్పులు పోసుకొని అంటే అసలు వీళ్ళెలా ఉంటున్నారా? ఏం తెచ్చుకున్నారా? ఏంటా? అనని చెప్పి ప్రత్యేకంగా వెతకటానికి మరీ వస్తారనమాట. ఇళ్లల్లోకి ప్రవేశిస్తూ ఉంటారు. అలాంటి వారి అడుగులు కూడా మంచియి కాదనమాట. అలాంటి వారి కాలు పెట్టిన కాడేంటంటే కమ్మగా అంటే శుభ్రంగా చేసుకునేటటువంటి కాపరాలు కాస్త ఎంతగానో అల్లకల్లోలమైపోతాయి కొంతమంది కాలు పెడితే. అంటే అంత చెడు కోరుకుంటూ ఉంటారనమాట. అలాంటి చెడ్డ మనుషులవ్వచ్చు, చెడు శక్తులవ్వచ్చు, ఈ చెడు చూపులు, అలాగే ఈ ఇరుగు పొరుగు వారి యొక్క ఏడుపులు, ఎదురెళ్ళ వారి చూపులు, ఇలా నరదృష్టి అంటారు, చెడు కన్ను అంటారు, చెడు చూపు అంటారు. కొంతమంది బంధువులు కూడా ఏడుస్తా ఉంటారండి. అలాగే ఇంకా కొంతమందిలో మనం ప్రత్యేకంగా గమనించినట్లయితే తోడబుట్టిన వాళ్ళల్లో కూడా చెడును కోరుకునే వాళ్ళు ఎంతమందో ఉంటారండి. ఎందుకంటే ఆప్యాయతలు, అనురాగాలు ఇదివరకి రోజుల్లో. కానీ ఈ రోజుల్లో కాస్తో కూస్తో బ్రతికితేనే చూడలేకపోతున్నారనమాట. అలాంటి వాటి వల్లేంటంటే, మన ప్రమేయం లేకుండా వాళ్ళ ఆలోచనలకు చిక్కి మనం కూడా ఇబ్బందులు పడుతూ ఉంటామనమాట. అలాంటివేదన్నా ఉన్నా కూడా మొత్తం తొలగిపోయి, మనకు కలిసి రావాలి. ఆ చెడు ఏదన్నా ఉంటే ఆ చెడంతా కూడా కాలిపోవాలి అనని చెప్పేసి, చెడును మనం పట్టుకొని కాల్చలేము కాబట్టి, మీరు ఈ ఆకును కాల్చటం వలన మీ ఇంట్లో ఉన్నటువంటి చెడునంతటిని కూడా ఈ ఆకు గ్రహించేసిద్దనమాట. అంత శక్తివంతమైనది ఈ ఆకనమాట. ఎందుకంటే ప్రకృతి పరంగా లభించేటటువంటి చెట్లు ఏంటంటే మనకి దైవానుగ్రహాన్ని కూడా కలిగి ఉంటాయి. అంటే దైవశక్తి అలాగే ప్రకృతి యొక్క శక్తిని కూడా కలిగి ఉంటాయి. ఆకులు కానీ, చెట్లు కానివ్వండి పచ్చగా ఉంటాయన్నమాట. అంటే మన జీవితంలో ఉన్నటువంటి చెడును తీసేసుకొని మన జీవితాలు పచ్చగా ఉండేలా చేయటానికి ప్రకృతి అనేది మనకెంతగానో సహాయపడుతుంది. చేతిలో ఒక్కొక్కసారి ధనం అనేది ఉండదు. ఎంత చేసినా కూడా కలిసి రాదు. మనమంతా కరెక్ట్‌గానే చేస్తాము. అన్ని పనుల్లో, అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటాము, కష్టపడతాము, అన్నీ చేస్తాము. కానీ చేతికి డబ్బేంటంటే వచ్చినట్టుగా వచ్చి చేజారిపోతూ ఉంటుంది. కొంతమందికి ఎవరికన్నా డబ్బులు నమ్మి ఇస్తే అప్పుగా వాళ్ళు ఎగ్గొట్టేసేయటము, వాళ్ళు ఈ వేధించటము, ఇట్లా ఏంటంటే చాలా రకాల సమస్యలనేవి ఎదురవుతూ ఉంటాయన్నమాట. ఇంటి పరంగా కొంతమందికి ఎప్పుడూ కూడా గొడవలు, ఎప్పుడు తిట్టుకోవటాలు, మనశ్శాంతి అనేది కరువైపోతూ ఉంటుందన్నమాట. అలాగా అంటే వివాహాలు అవ్వాల్సిన సమయం వచ్చిన వివాహాలు లేటుగా అవ్వటము, పిల్లల మాట వినకపోవటం అవ్వచ్చు, పెద్దవాళ్ళని లెక్క లేకుండా మాట్లాడటం అవ్వచ్చు, అలాగే భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు అవ్వచ్చు. కొంతమందికి ఇంట్లో పెద్దవారు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు, నస పెడుతూ ఉంటారు, పోరు పెడుతూ ఉంటారు. అంటే పెద్దవాళ్ళు ఏంటంటే అర్థం చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి. కానీ కొంతమంది పెద్దవారు ఏంటంటే చాలా విసిగించే వాళ్ళు కూడా ఉంటారనమాట. వాళ్ళు ఇచ్చిన జీవితాలు ఎలాగోలా బ్రతుకుతున్నారులే అని అనుకోకుండా చాలా హింసిస్తూ ఉంటారు, చాలా వేధిస్తూ ఉంటారనమాట. అలాంటి పెద్దవారు కూడా మనకు అనుకూలంగా మారి మన అంతా ఇంటి పరంగా మంచి ఒక వాతావరణం క్రియేట్ అవ్వాలి, సంపాదించుకోవాలి, అప్పుల సమస్యలు ఏదన్నా ఉన్నా తీరిపోయి మనం కూడా కుబేరులుగా మారటానికి స్వయంగా మన చేత్తో చేసుకునే కొన్ని పరిహారాలు ఏంటంటే బాగా సిద్ధిస్తాయి అన్నమాట. ఇవేంటంటే రూపాయితో రూపాయి బిళ్ళ ఖర్చు లేని పరిహారాలు. కానీ మన చేత్తో మనం చేసుకోవటం వల్ల ఏంటంటే దోష నివారణ అనేది త్వరగా జరిగి మనం ఏదైతే కోరుకుంటామో ఆ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుందనమాట.
ఆదివారానికి సరిసమానమైనటువంటి పరిహారం ఈ ఆకును కాల్చేటటువంటి పరిహారము. ఎందుకంటే ఆదివారం రోజున చక్కగా పిల్లలవ్వచ్చు, పెద్దవాళ్ళవ్వచ్చు అందరూ ఇంటి పట్టున ఉంటారండి. అందరూ ఇంటి పట్టున ఉండి చక్కగా అంటే ఇష్టమైనటువంటి ఆహారాన్ని తెచ్చుకోవటము, తినటము, కాస్త సరదాగా మాట్లాడుకోవటము, కాస్త విశ్రాంతి తీసుకునేటటువంటి సమయాలు ఇట్లా ఏంటంటే ఆదివారం పూట ఎక్కువగా అనుకూలంగా ఉంటాయి. కాబట్టి మీరు ఈ పరిహారం సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి. ఉదయం చేసుకోవాల్సిన పని లేదండి. సాయంత్రం చేసుకుంటేనే మనకు అద్భుతంగా సిద్ధిస్తుందనమాట. ఎందుకంటే చెడు శక్తులు, దుష్ట శక్తులు, చెడు గ్రహాలు తిరిగేటటువంటి సమయాలు ఎక్కువగా సాయంత్రం పూటే ఉంటాయి కాబట్టి మనకు 6 గంటల ప్రాంతం దగ్గర నుంచి మీరు రాత్రి 10 గంటల వరకు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. అయితే చక్కగా స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకొని మాత్రమే చేయాలి. నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదు. దీనికి నియమాలు కూడా ఏమీ లేవండి. అంటే నాన్ వెజ్ రేపు ఆదివారం కాబట్టి నాన్ వెజ్ ఎక్కువగా తెచ్చుకొని తింటూ ఉంటారు. మీరు నాన్ వెజ్ తినేసి చక్కగా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇబ్బందయితే ఏమీ లేదు. ఇక్కడ మనం ప్రత్యేకంగా పూజ చేయాల్సినటువంటి పని కానీ ఏమీ లేదు. మీరు కావాలనుకుంటే పూజ మీరు మామూలుగా కొంతమంది ప్రతిరోజు చేసేవాళ్ళుంటారు. అలాగ మీరు కావాలనుకుంటే దీపం వెలిగించుకోండి. కానీ ఈ పరిహార పరంగా అయితే ప్రత్యేకంగా అయితే అవసరం లేదనమాట. మీరు కాకపోతే స్నానం అంటే మీరు తినాల్సింది నాన్ వెజ్ ఏదన్నా ఉంటే తిని స్నానం చేసేసి తర్వాత చేసుకోండి ఈ పరిహారం. స్నానం చేసిన తర్వాత చేస్తే మీకింకా అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుందనమాట. కాబట్టి దీనికి ప్రత్యేకమైన నియమాలనేవి ఏమీ లేవు. కాపోతే నలుపు రంగు బట్టలు కాస్త ధరించకుండా చూసుకోండి. ఇక్కడ మనం ప్రత్యేకంగా పూజ చేయటం లేదు కాబట్టి నియమాలు అవసరంలా. ఒకాళ పూజ చేయాల్సిన పనైతే మాత్రం ఖచ్చితంగా నియమాలు పాటించాల్సి వస్తుందనమాట. ఎందుకంటే కొన్నిటికి మనకేంటంటే పూజ చేయకపోయినా కూడా మనకి పరిహారాలనేవి సిద్ధిస్తాయనమాట. ఈ ఆకు అంటే ఇక్కడ మీకు అర్థమయ్యే ఉంటుందండి. ఈ ఆకు వచ్చేటప్పటికి వేపాకులనమాట. అంటే వేప చెట్టు ఆకులనమాట. వేప చెట్టు అనేది మనకు సాక్షాత్తు దేవతా వృక్షం అనమాట. వేప చెట్టులో ముగ్గురమ్మలు కొలువై ఉంటారు. అంటే లక్ష్మీదేవి, దుర్గాదేవి, సరస్వతీదేవి. మనకి ఆకాశం నుంచి అమృత బిందువులు నేల మీద పడ్డప్పుడు అది వేప చెట్టుగా మారిందని చెప్పేసి శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. ఎందుకంటే వేప చెట్టు అనేది అంత శక్తివంతమైనది. అలాగే వేపాకులు కూడా అంతే శక్తివంతమైనవన్నమాట. కాబట్టి వేపాకులకు కూడా మనకు శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చెడును గ్రహించే శక్తి వేపాకులకు ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి మీరేం చేస్తారంటే చక్కగా వేపాకులు కోసుకోండి. వేపాకులు కోసుకొని వాటిని పగలంతా మనకి ఎండొస్తుంది కదండీ! ఆ ఎండలో ఎండబెట్టేసేసేయండి. మీరు చక్కగా అంటే మనకు పగలు కాసేపు ఎండలో ఒక గంట ఉంచినా కూడా మనకి ఎండిపోతాయన్నమాట. అలా ఒక గుప్పెడు ఆకులు తీసుకొచ్చుకొని ఎండబెట్టుకోండి. అవి ఎండిన తర్వాత మీరేం చేస్తారంటే మనకు సాయంత్రానికి కొంచెం గలగలమని మోగుతాయి ఎండిన తర్వాత. ఎందుకంటే పచ్చి ఆకులేంటంటే మనకి కాల్చటానికి అంటే కాలవండి బాగా. ఎండలో పెట్టటం వల్ల ఏంటంటే ఆకు అనేది బాగా కాలుతుందనమాట. మనకి ఇంకా ఎండలో పెట్టటం వల్ల ఏంటంటే మనకి సూర్యుడి యొక్క వేడి తగులుతుంది కాబట్టి ఆకులు ఇంకా శక్తివంతంగా కూడా మారుతాయి అనమాట. అంటే సూర్యశక్తి కూడా అవి గ్రహించుకుంటాయి అనమాట. కాబట్టి ఎండలో పెట్టేసేసి మీరు సాయంత్రానికి ఈ ఆకుల్ని రెడీ చేసుకుంటే ఉదయం పెట్టుకొని చక్కగా మనకి ఈ పరిహారం అనేది పనిచేస్తుంది. మరీ బాగా డ్రైగా ఎండాల్సిన పని లేదు. కొంచెం ఎండితే చాలనమాట. అట్లా ఎండిన తర్వాత ఆకుల్ని ఏంటంటే కొంచెం ఇట్లా మీరు చేత్తో నలిపేసుకోండి. ఇక్కడ చూపించినట్లుగా అట్లా నలిపేసుకోండి. అట్లా నలిపేసేసుకున్న తర్వాత ఇక మీరేం చేస్తారంటే మనకు మట్టి ప్రమిద ఉంటుంది కదా! మట్టి ప్రమిద గానీ లేదా ఒక మట్టి బౌల్ లాంటిది కానీ లేకపోతే ఒక పిడత లాంటిది ఇట్లా ఉంటాయి కదా! అలా ఏదన్నా ఉంటే తీసుకోండి. తీసుకొని ధూపం వేసేవి ఉంటాయి కదండీ! అవి బౌల్స్ లాగా అవి తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే దాంట్లో ఈ ఎండినటువంటి వేపాకులను వేసేసేయండి. అలా వేపాకులను వేసేసిన తర్వాత ఇక్కడ వీటినేంటంటే మీరు ముందు మనసులో సంకల్పం చెప్పుకోండి. అంటే ఇక్కడ మనం పూజ అనేది చేయకపోయినా ఇక్కడ పూజతో పని లేదు. పూజ చేసే పనైతే ఖచ్చితంగా నియమాలు పాటించాలి. మనకు పూజతో పని లేదు. మామూలుగా చేస్తున్నాం కాబట్టి ప్రకృతి యొక్క శక్తి అంటే పంచభూతాల యొక్క అనుగ్రహం కూడా పుష్కలంగా ఉంటుందన్నమాట ఈ పరిహారం మీద. సింపుల్‌గా ప్రతి ఒక్కరు ఆడవారైనా, మగవారైనా చేసుకోవచ్చనమాట. ఇలా ఎండిన తర్వాత ఈ ఆకులను వీటిట్లో వేసేసి వీటి మీద ఏంటంటే చక్కగా 2 కర్పూరం బిళ్ళల్ని కాస్త వేలితో మెదిపేసేసి పొడిలాగా చేసేసి ఆ కర్పూర పొడిని కూడా ఈ ఆకుల మీద చల్లేసేసి మీరేం చేస్తారంటే ఒక అగ్గిపుల్ల సహాయంతో చక్కగా ఈ ఆకుల్ని కాల్చండి. అలా కాల్చినప్పుడు మీకేంటంటే పొగ వస్తుందనమాట. మనకి పొగలాగా వస్తుంది. ఆ పొగను మీరేం చేస్తారంటే మీరు సాయంత్రం చీకటి పడ్డాక ఈ పరిహారం చేసుకోమన్నాం కదా! అలాగా చీకటి పడ్డాక అలా కాల్చేసేసేయండి. ఆ ఆకు మీద మర్చిపోకుండా కొంచెం చిటికెడంత పసుపు కూడా వెయ్యండి. ఈ ఆకులు అలాగే 2 కర్పూరపు బిళ్ళల పొడి
అలాగే చిటికెడంత పసుపు కూడా వేయటం వల్ల ఏంటంటే పసుపు కూడా యాంటీబయాటిక్ అనమాట. ఇక మనకదేంటంటే ధూపంలాగా పొగొస్తుందనమాట. ఆ పొగను మీరు ఇల్లంతా కూడా చూపించాలి. వంటగది, బెడ్‌రూము, హాలు ఇట్లా ఇల్లంతా కూడా చూపిచ్చండి. అలా చూపిచ్చటం వల్ల ఏంటంటే మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులు ఏదన్నా ఉన్నా కూడా ఈ పొగ రూపంలో మొత్తం వెళ్ళిపోతాయి. మీరు మర్చిపోకుండా ఈ పొగ వేసేటప్పుడు ఏంటంటే తలుపులు తీసుంచండి. తలుపులు వేయమాకండి. తలుపులు వేస్తే చెడు వెళ్తానికి దారి ఉండదు. కాబట్టి తలుపులు తీస్తే ఈ పొగకి అంటే ఈ పొగ వేడికి తట్టుకోలేక ఆ దుష్ట శక్తులనేవి బయటికి పారిపోతాయనమాట. కాబట్టి తలుపులు తీసి ఉంచండి ఒక అరగంట సేపు. అలా ఉంచేసి కాసేపు ఇది ఇక కాలుతూ ఉంటుంది. ఒక మూలన పెట్టేసేసేయండి. అలా ఉంచేసేసేయండి. ఇక అలా ఉంచటం వల్ల మీకు దోమలు కూడా పోతాయనమాట. దీనివల్ల ఒక మంచి సువాసన కూడా వస్తుందనమాట. ఆరోగ్యపరంగా ఆ గాలిని పీల్చుకున్నా కూడా ఎంతో మంచిదనమాట. కాబట్టి ఇలా చేసేసేయండి. ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఆ బూడిదని తీసుకెళ్ళి ఏదన్నా పారే నీళ్ళల్లో పోయండి. ఇలా చేసి చూడండి. తర్వాత నుంచి మీకెంత బాగా కలిసి వస్తుందో చూడండి. ఇంట్లో ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనమాట. ఏదన్నా అంతకు ముందుల ఏదన్నా భయాలు ఉన్నా, చెడుగా మనసు గందరగోళంగా ఉన్నా కూడా అవన్నీ తొలగిపోయి, ఒక ప్రశాంతమైన వాతావరణము, డబ్బు పరంగా కలిసి రావటము, మీరు ఏదైతే కోరుకున్నారో ఆ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని మరీ కూర్చుంటుందనమాట. అంత బాగా కలిసి వస్తుంది ఈ వేపాకులను కాల్చేటటువంటి పరిహారం. వేపాకులకి చాలా మంచి శక్తి అనేది ఉంటుంది. ఇంటి పరంగా ఉన్నటువంటి దిష్టిని, దోషాలను కూడా తీసేస్తుందనమాట. కాబట్టి చాలా సింపుల్‌గా ఇలా చేసేసేయండి. అర్థమైంది కదండీ ఏం చేయాలి ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.